నగరంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పారిశుద్ధ్య కార్మికుల చేత ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల 4వ శనివారం నగరంలో పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. నగరంలోని ప్రజలందరూ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్త సేకరణలో పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని కోరారు. వీడియో చూసుకుంటారా? నువ్వు తింటే నువ్వేనే చూస్తావా మీ సోషల్ మీడియా? కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కొంచెం ముందర కానీ ఎవరు చెప్పాలి చెప్పు. ఇక్కడ కౌంటర్ పెట్టి ఉన్నాము. ఈ వేస్ట్ అని సపరేట్ గా ఎవరైనా తీసుకొని వచ్చి దాంట్లో వేసేయండి. ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ పరికరాలని ఈరోజు ప్రధానమైన ఉద్దేశం అండి. అదేవిధంగా షాపుల్లో వాళ్ళు మీ దగ్గర ఉన్న వేస్టేజ్ని కింద పడేయకోకుండా డస్ట్బిన్ పెట్టుకొని అదే ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ప్రతి 3వ శనివారం ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ వేస్ట్ మీద ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా అంటే ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన వేస్ట్ ఎవరు ఇళ్లలో ఉన్నా కానీ మా మున్సిపల్ సిబ్బంది కాల్ చేసినా కానీ లేకపోతే మున్సిపల్ ఆఫీస్కి మున్సిపల్ ఆఫీస్లో కౌంటర్ పెట్టాము. ఆ కౌంటర్కి తీసుకొచ్చి ఇచ్చినా కానీ కలెక్ట్ చేసుకొని ఈ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక చోటు చేర్చి మొత్తం అంతా మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా అంటే పల్లెల్లో అయితేమి పట్టణాల్లో అయితేమి ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి 3వ శనివారం చేయడం జరుగుతోంది. ముఖ్యంగా పబ్లిక్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే లీడర్లు కానీ అలాగే మా ఆఫీసర్స్ కానీ వెళ్ళి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ క్యాన్వాస్ చేసి పబ్లిక్ అవేర్నెస్ చేసే కార్యక్రమం చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.